ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే గురుముఖంగా మనకి ఎటువంటి మంత్రం ఉన్నా ఎటువంటిది ఏదైనా సరే గురుముఖంగా తెలుసుకొని అందులో ఉన్న తప్పులన్నీ కూడా సరిదిద్దుకొని వాటి తాలూకా సారాంశాన్ని గ్రహించి గురు శ్రోష్ట అంటే గురువుకి ఎంత సేవ చేస్తే అంత మంచిదని ఈ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుభ్యో నమః మాతాపితృభ్యో నమః సర్వేభ్యో నమః మహాజనేభ్యో నమః. శ్రీ గురు పరంపర దేవతానుగ్రహ సిద్ధ్యర్థే. ఓం నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితాం శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఓలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వేజ్ఞ సర్వవరదాదేవి సర్వదృష్టి భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదాదేవి భక్తిమూర్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఓలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీమాతే శ్రీమత్ సింహాసని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీమాత్రే నమః. శ్రీ మహాస్వరూపాయ నమః. శ్రీ గ్రామ దేవతాభ్యో నమః. పైడిమాంబాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే గురువు తాలూకా ఉపదేశం లేకుండా మంత్రం కానీ పూజ కానీ లేకపోతే ఎటువంటి కార్యక్రమం కానీ గురుముఖంగా చేయకపోతే శూన్యమని నేను చెప్పిన మాట కాదు, ఆగమ శాస్త్రం ప్రకారం చెప్తున్నాను. ఏది నేర్చుకోవాలన్నా ఈ లోకంలో తెలుసుకోవాలన్నా గురువుపదేశం ఖచ్చితంగా ఉండి తీరాలి. అందులో ఎటువంటి మంచి కానీ చెడు కానీ వాటిలో ఉన్న తప్పొప్పులన్నీ కూడా గురుముఖంగా నేర్చుకోవడం వల్ల వాటిని అన్నీ కూడా సరిదిద్దే వాళ్ళు గురువులు. అటువంటి గురువులను ఎప్పుడూ కూడా మనం చిన్నతనంగా చూసుకోకుండా ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. ఎందుకంటే గురువు తర్వాతే అందరూ కూడా, అంటే ఈ లోకంలో ప్రతి మానవుడికి కూడా ఏది మంచి ఏది చెడు చెప్పేవాడు గురువే. అందరికన్నా ఈ లోకంలో మొదటి గురువు ఎవరంటే తల్లి గురువు. తల్లి చేత గోరుముద్దు తిన్న తర్వాత ఈ ప్రపంచంలో అన్నీ కూడా మన నోటికి రుచిస్తాయి. అంటే మొదటి గురువు మొదటి అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా తల్లి చేత్తోనేమోంచి అక్షరాభ్యాసం అయిన తర్వాత, అంటే ఇక్కడ చెప్పే అర్థం ఏంటంటే గురువు తాలూకు గొప్పతనం. అయితే గురువుగారు ప్రస్తుత కాలంలో చాలామంది మంత్రాలు చేయాలి, దేవుణ్ణి వశం చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి సరైన గురువులు దొరకరు. వాళ్ళ పుస్తకాల్లోనూ ఇక్కడ అక్కడ చూసి చేసేస్తుంటారు. వాటి గురించి ఏదైనా చెప్పండి. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. కాకపోతే ఈ కలియుగంలోని భగవంతుణ్ణి వశం చేసుకోవడం అన్నది భ్రమ. ఎందుకంటే కలియుగంలోని మానవుడు ఎప్పుడూ కూడా కామ క్రోధ లోభ మదమత్సల్యాలతోనే ఉంటారు. మనిషిలోని అహాన్ని జయించినప్పుడే భగవంతుడు అవుతాడు. అహం బ్రహ్మోస్మి. ఏంటంటే మనం నేను అనే అహాన్ని జయించాలి. ఈ కలియుగంలోని భగవంతుణ్ణి సేవించే విధానం ఏమిటంటే భక్తిపూర్వకంగా సేవించాలి, శక్తిపూర్వకంగా కాదండి. భక్తిపూర్వకంగా శక్తిపూర్వకంగా తేడాలు ఏంటంటే భక్తి అంటే మనసులో నుంచి వచ్చేది, శక్తి అంటే మన దగ్గర ఉన్న ధనాన్ని చూపించుకొని చేసుకునే పూజ. ఈ రెండిట్లోని మొదటి పూజకి భగవంతుడు సంతృప్తి చెందుతాడు, రెండో పూజకి ఏంటంటే ప్రజలు సంతృప్తి చెందుతారు. ఎప్పుడూ కూడా భక్తిపూర్వకంగా చేసిన పూజే భగవంతుడి పాదాల దగ్గరికి చేరుతుంది, ఆత్మ తీసుకుంటుంది. శక్తిపూర్వకంగా చేసుకున్న పూజ వల్ల ఏంటంటే అందులో లగ్నం లేకపోతే ఆ పూజ పనికిరాదు. ఈ లోకంలోని అందరూ కూడా తెలిసింది కొద్దిగా తెలియనిది కొద్దిగా, సంపూర్ణంగా ఎవరూ కూడా పూర్తిగా చేసుకోవట్లేదు. తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ పొరపాట్ల నుంచి వచ్చిన ఇబ్బందులన్నీ కూడా భగవంతుడే
కలిగించాడు అని అనుకుని భ్రమలో బతుకుతున్నాం. దేవుడు అనేవాడు భగవంతుడు, మానవుడు కాదు. ఒక మనిషికి హాని చేసేది మానవుడే కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా హాని చేయడు. అటువంటి దేవుణ్ణి స్మరించాలంటే మనకి ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఏంటి? గురుము. ఆ గురువు గారి తాలూకు అనుభవాలు, ఆయన మంచి చెప్పినా చెడు చెప్పినా సరే అందులో పాపం పుణ్యం గురువు గారికి వస్తుంది. మనకైతే ఎటువంటి దోషం కూడా దొరకదు. ఎందుకంటే ఈరోజు దేవాలయానికి వెళ్తాం. దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వామి వారు ఏమొచ్చి ముక్కు పట్టుకోమంటారు, ప్రాణాయామం చేయమంటారు. ప్రతిదీ కూడా ఏ పూజ చేసినా ఎటువంటి దానం ఇచ్చినా సరే దాని తాలూకు విశిష్టత, దాని తాలూకు గొప్పతనం తెలుసుకున్న చేసిన రోజు ఈ కలియుగంలో ప్రతిదీ కూడా ఫలితం ఎప్పుడూ కూడా సగం సగమే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా కూడా సంపూర్ణం. ఏ పూజ చేసినా సరే సంపూర్ణ ఫలితం ఎప్పుడూ రాదు. కానీ మనం చేసిన భక్తి లోపం కానీ, మంత్రలోపం కానీ, క్రియాలోపం కానీ ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఆ లాస్ట్లో ఆ పూజలో వదిలే ఆ ధార ఏదైతే ఉందో అత్యంతలతో ఆ ధార సమర్పించేటప్పుడు స్వామి నేను ఎటువంటి తప్పులు చేసినా క్షమించండి అంటే ఏంటంటే గురుముఖంగా కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. గురుముఖంగా కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు ఏమన్నా సరే ఆ గురుముఖంగా ఉన్నో కొట్టుకుపోతాయి. ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక పరీక్ష రాసినా సరే చదువుకోకుండా లేకపోతే దాని గురించి తెలియకుండా వెళ్ళి ఒక పరీక్ష రాస్తే ఫలితం శూన్యం. ఒక ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా మనం ఒక సంవత్సరం, ఒక మాసమో, ఒక రోజో దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి దాని గురించి తెలుసుకొని ఆ ఎగ్జామ్ రాస్తే మనకి ఫలితం దక్కుతుంది. ఏమీ చదవకుండా ఏమీ రాయకుండా వెళ్ళిపోయి రాస్తే మటుకి ఎప్పుడూ కూడా ఫలితం ఏంటి దాని గురించి తెలుసుకుని వెళ్ళాలి. 365 పేజీల్లో ఉన్న పుస్తకంలో ఉన్న భావనే తెలుసుకున్నప్పుడు మన జీవితానికి ఉపయోగించే భక్తి భావాలను కూడా తెలుసుకొని చేసుకోవాలి. ఇది గురుముఖంగా నేర్చుకొని గురుముఖంగా తెలుసుకుంటే అది ఎప్పుడూ కూడా ఫలితం కూడా ఉన్న దాంట్లో అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా తెలిసి చేస్తారు లేదా తెలియక చేస్తారు. యూట్యూబుల్లోనూ లేదా పుస్తకాల్లోనో లేకపోతే ఎక్కడో చదివిందో లేదా మన పక్కింటి వాళ్ళు చెప్పారనో లేకపోతే మా చుట్టాలు చెప్పారనో ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆ పూజని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫలితం వస్తుందా? ఖచ్చితంగా కూడా 100కి 100% మనస్ఫూర్తిగా భగవంతుడి మీద భారం వేసి చేస్తే ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ చేసే పూజ కూడా భక్తి భావనతో. ఇప్పుడు మనం అందరం చెప్పుకునేది ఏంటంటే ఏమొచ్చి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇది తెలుసుకున్నాం అది తెలుసుకున్నాం అని కాదు. ఏది తెలుసుకున్నా సరే మనం ఎంతవరకు స్వీకరించామో మన మనసులోకి, మన హృదయంలోకి, మన మెదడులోకి ఎంతవరకు ఆ భక్తి భావన అయితే ఉందో ఆ ఫలితమే వస్తుంది. మీరు 10% ఎక్కించుకుంటే బుర్రలోకి 10% ఫలితం వస్తుంది. లేకపోతే 100% ఎక్కించుకుంటే 100% ఫలితం వస్తుంది. మీరు ఎంత అయితే ఇస్తున్నారో భగవంతుడికి మీకు తిరిగి అంతే వస్తుంది. ఏది చేసినా సరే ఒక మాట మీద నమ్మకంతో చెయ్యండి. అక్కడ గురువు గారు చెప్పారంటే వద్దు అంటే వద్దు అని మానేయండి. చెయ్యండి అంటే చెయ్యండి. లేదా పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు, ముందింటి వాళ్ళు చెప్పారు, లేకపోతే మా చుట్టాల్లో పూర్వీకులు ఎలా చేశారు, అటువంటి సందేహాలు ఉన్నప్పుడు గురువు దగ్గరికి రాకండి. గురువు దగ్గరికి వచ్చారంటే ఆయన గురువు గారు ఒక మాట చెప్పారంటే దాని మీద గురువు మాటకి నమ్మకం ఉంటేనే గురువు దగ్గరికి వచ్చి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. గురువు గారు లేకుండా మీకు వచ్చిన శుక్లాంబరదం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే మంత్రం అవ్వచ్చు, లేకపోతే ఇంట్లోనేమొచ్చి షోడశోపచారాలు పూజలు అవ్వచ్చు, ఏవైనా సరే శ్లోక రూపేణా కానీ, మంత్ర రూపేణా కానీ, శక్తి రూపేణా కానీ ఏదైనా సరే మీకు వచ్చింది చేసేటప్పుడు భక్తి భావనతో చెయ్యండి. అక్కడ ఒక ఆలోచన ఇక్కడ ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తే ఆ ఫలితం ఎప్పుడూ కూడా శూన్యం. గురుముఖంగా చేసినా సరే శూన్యం. ఓం నమః శివాయ.